హై క్రెడిట్ కార్డ్ లవర్స్ గైస్, రీసెంట్ టైమ్స్లో మనకు క్రెడిట్ కార్డ్స్లో లాట్ ఆఫ్ చేంజెస్ అయితే వచ్చాయి. మీ దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్టయితే ఎస్పెషల్లీ ఈ వీడియో వాళ్ళ కోసం అనమాట. ఎందుకంటే మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఏదైనా సరే తీసుకున్నప్పుడు అక్కడ కొన్ని ఫీచర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో ఆ ఫీచర్స్లో చాలా చేంజెస్ అయితే జరిగాయి అనమాట. ఇన్ఫ్యాక్ట్ నా వద్ద కూడా 2 హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి గైస్. ఇక్కడ హెచ్డిఎఫ్సి మనీ బ్యాక్ బిజినెస్ వేరియంట్ అయితే ఉంది, అది వీసా వేరియంట్. ఇక టాటా నియో ప్లస్ రూపే వేరియంట్ అయితే నాకు 2 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. మరి ఈ 2 క్రెడిట్ కార్డ్స్లో కూడా చాలా చేంజెస్ అయితే జరిగాయి ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ టాటా నియో ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ ఎవరైతే యూస్ చేస్తున్నారో దాంట్లో కూడా ఒక పెద్ద చేంజ్ అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మీరు కనుక ఈ వీడియో మిస్ అయ్యారంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజర్స్ డ్యామ్ షూర్గా బాధపడతారు. ఎందుకంటే మీరు కార్డ్ తీసుకునేటప్పుడు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోయినట్టయితే యూసేజ్లో మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీ యొక్క కార్డు బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది గైస్. అందుకే జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. మీ యొక్క కార్డ్ లిమిట్ ఏంటి, ఎంత యూస్ చేసుకోవాలి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మరి ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి రీసెంట్ టైమ్స్లో ఎటువంటి డివాల్యుయేషన్ అయితే చేసిందో ఆ వివరాలని కూడా ఒక్కొక్కటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొద్దిగా లెంతీగా అయితే ఉంటుంది, బట్ రిలాక్స్గా అయితే వినండి. అప్పుడే మీకు డ్యామ్ షూర్గా అర్థమవుతాయి పాయింట్స్ అన్ని కూడా. మరి ఆలస్యం చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. మన ఛానల్లోకి వెళ్ళాం క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కాదు, బ్యాంకింగ్ సంబంధించి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటాను. మీరు కనుక ఫస్ట్ టైం యూజర్ అయినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అయితే ఆన్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా మీరు ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. మరి టాపిక్లో వచ్చినట్టయితే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ డివాల్యుయేషన్ అని కూడా మనకు వచ్చేటువంటి ఆగస్టు 1 అంటే 2024 నుంచి మనకు అప్లికబుల్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ మనకు డివాల్యుయేషన్ దేనిలో చేస్తారంటే 2 ట్రాన్సాక్షన్ మీద చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ వచ్చినప్పుడు ఫస్ట్ 2 ట్రాన్సాక్షన్ మాత్రం ఫ్రీగా అయితే ఉండేది. ఇప్పుడు అలా కాకుండా మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా, ఏ వేరియంట్ తీసుకున్నా కూడా ఇప్పుడు అన్ని 2 ట్రాన్సాక్షన్స్ మీద 1% మనకు ఛార్జెస్ అయితే అప్లికబుల్ చేయడం జరిగింది. సో ఈ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే ఒక మ్యాక్సిమం 3000 వరకు మీరు 1% ఛార్జెస్ ఇవ్వాల్సి వస్తుంది గైస్. సో ఇక్కడైతే క్యాపింగ్ పెట్టడం జరిగింది. సో 2 ట్రాన్సాక్షన్స్ మీరు క్రెడిట్ కావచ్చు, పేటిఎం కావచ్చు, మోబిక్విక్, ఫీ ఛార్జ్, అలాగే చెక్, ఇటువంటి అప్లికేషన్స్లో మీరు చాలామంది చేస్తూ ఉంటారు కదా. మళ్ళీ అక్కడ వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ ఫీ పడుతుంది, దాంతోపాటు బ్యాంకు కూడా వాళ్ళకి 1% ఛార్జెస్ అయితే వేస్తారు గైస్. సో క్రెడిట్ కార్డ్ నుంచి మీరు డైరెక్ట్గా పేమెంట్ బయటకు తీయాలి, లేదంటే బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే దానికి సపరేట్గా ఒక డెడికేటెడ్ వీడియో తెచ్చేయడం జరిగింది. సో ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి మీరు బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క క్రెడిట్ కార్డ్ నుంచి ఎలా ట్రాన్సాక్షన్ చేసుకోవాలనేది వీడియో సపరేట్గా చూడండి. అంతేగాని 2 ట్రాన్సాక్షన్ ఆప్షన్ మీరు యూజ్ చేసుకున్నారంటే 1% ఛార్జెస్ మీకు డ్యామ్ షూర్గా అప్లికబుల్ అయితే 2 తరఫు నుంచి, ఒకటి ప్లాట్ఫామ్ ఫీ, అలాగే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరఫు నుంచి. సో ఇది మొట్టమొదటి డివాల్యుయేషన్. ఇక సెకండ్ డివాల్యుయేషన్ ఏంటంటే మనకు ఎడ్యుకేషనల్ ఫీస్ మీద కూడా డివాల్యుయేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే మీరు కనుక ఇంటర్నేషనల్లో ఏమైనా ఎడ్యుకేషన్ ఫీస్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని చేస్తున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ వాటికి ₹1 కూడా ఛార్జెస్ వేయదనమాట. ఇంకా అలాగే మీరు జెన్యూన్గా ఎవరైతే జెన్యూన్గా ఎడ్యుకేషన్ ఫీస్ పే చేస్తున్నారో సో అటువంటి వాళ్ళకి డ్యామ్ షూర్గా ఈ డివాల్యుయేషన్ అయితే యూజ్ అవుతుంది గైస్. అదే విధంగా చాలామంది ఏం చేస్తుంటే రివార్డ్ పాయింట్స్ కోసం అంటే ఎడ్యుకేషన్ ఫీస్ అనేవి లాట్ ఆఫ్ ఫీస్ ఉంటాయి కదా, సమ్ ల్యాక్స్లో కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే తీసుకుంటాయన్నమాట. మరి ఆ ఫీస్ పే చేస్తున్నందుకు గాను అంత పెద్ద మొత్తంలో మీరు ట్రాన్సాక్ట్ చేసుకున్నట్టయితే మీకు రివార్డ్ పాయింట్స్ కూడా ఎక్కువగానే వస్తుంటాయి. మరి అటువంటి యొక్క ఫ్రాడ్ వాటిని మనం తగ్గించుకోవడానికి సో జెన్యూన్గా ఎవరైతే ఎడ్యుకేషన్ ఫీస్ పే చేస్తున్నారో వాళ్ళ కోసం ఇక్కడ రీసెంట్గా ఈ డివాల్యుయేషన్ తెచ్చడం జరిగింది. మీరు కనుక అఫీషియల్ వెబ్సైట్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించి మీరు కాలేజ్ కావచ్చు, లేదంటే స్కూల్ కావచ్చు, వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లేదంటే వారి యొక్క పీవైఎస్ మిషన్ ఉంటుంది కదా అక్కడ, సో దానిలో కనుక మీరు స్వైప్ చేసుకుని ఫీస్ పే చేస్తారంటే మీకు ₹1 కూడా ఛార్జ్ అయితే పడదు గైస్. అలా కాకుండా మళ్ళీ మీరు ఈ పేటిఎం, తర్వాత మోబిక్విక్, ఫ్రీ ఛార్జ్, ఓకే, క్రెడిట్, ఇటువంటి అప్లికేషన్స్లో మీకు ఎడ్యుకేషన్ ఫీ ఆప్షన్స్ అయితే ఉంటుంది గైస్. అక్కడ వెళ్ళి మీరు ఫీజు సమ్ ల్యాక్స్లో కనుక ట్రాన్సాక్షన్ చేశారంటే ఖచ్చితంగా మీకైతే 1% ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఆ 1% ఛార్జెస్ మ్యాక్సిమం మీరు ఎంత పే చేయాలంటే ఒక 3000 వరకు మీరు అక్కడ ఫీ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ గైస్. ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ కానీ మీరు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్కి సంబంధించి ఆప్షన్ అనుకోకండి. ఇది ప్యూర్లీ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్. మీరు ఎంత అయితే పేమెంట్ చేస్తుంటారో అంటే ఎంత పర్చేస్ ఫ్యూయల్ చేస్తారో దానికి సంబంధించింది అనమాట. మీరు ఒక ట్రాన్సాక్షన్కి 15,000 కంటే అంటే 15,000 కంటే ఎక్కువ ఏమన్నా ఫ్యూయల్ పర్చేస్ చేశారంటే అప్పుడు మీకు ఫీ అయితే అప్లికబుల్ అవుతుంది. వితిన్ 15,000 మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా పడవు గైస్. మీరు 15,000 కంటే ఎక్కువ ఫ్యూయల్ అక్కడ పర్చేస్ చేస్తారనుకోండి, అంటే పెట్రోల్ కావచ్చు, లేదంటే లూబ్రికెంట్స్ కావచ్చు, లేదంటే డీజిల్ కావచ్చు పర్చేస్ చేశారంటే అప్పుడు మీకు ఇక్కడ ఛార్జెస్ అయితే అప్లికబుల్ అవుతాయి. అది కూడా 1% ఛార్జెస్ మీకు బ్యాంక్ తరఫు నుంచి పడుతుంటాయి గైస్. మరి ఈ 1% ఛార్జెస్ యొక్క ఫీ ఎంత ఉంటుందంటే అంటే ఈ 1% ఛార్జెస్ మ్యాక్సిమం మీరు
3,000 రూపాయల వరకు ఇక్కడ చెల్లించాల్సి ఉంటుంది. క్యాపింగ్ అయితే పెట్టారు ఆ ఛార్జెస్లో కూడా. సో ఇది ట్రాన్సాక్షన్ అనమాట. మీ దగ్గర కన్స్యూమర్ క్రెడిట్ కార్డ్స్ అంటే నార్మల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్టయితే దానికి 15,000 లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే మీ దగ్గర బిజినెస్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్టయితే మాక్సిమం 13,000 పర్ మంత్ అనమాట. సో 30,000 పర్ మంత్ అయితే మీరు బిజినెస్ లేదంటే ఈ కమర్షియల్ క్రెడిట్ కార్డ్స్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఫ్యూయల్ అనేది ఎంతైనా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎటువంటి క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో పర్చేజ్ అనేది మీ ఇష్టం గైస్, ఎంతైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఛార్జెస్ అయితే అప్లికబుల్ అవుతాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి జాగ్రత్తగా మీరు HDFC క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నట్టయితే పెట్రోల్ బంక్లో వెళ్ళి ఇష్టానుసారంగా కొట్టించకండి. ఒక 15,000 కంటే ఎక్కువ చేశారంటే ఖచ్చితంగా మీకు 1% ఛార్జెస్ అయితే అప్లికబుల్ అవుతాయి. ప్లస్ మళ్ళీ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంటుంది అక్కడ. సో 1% అయితే ఛార్జెస్ మళ్ళీ మీకు ఫ్యూయల్ ఛార్జెస్ అయితే పడతాయి, అవి కూడా గుర్తుపెట్టుకోండి. బేసిక్గా ఫోర్త్ ఏంటంటే యూటిలిటీ బిల్ పేమెంట్స్. అంటే మీరు DTH కావచ్చు, లేదంటే మొబైల్ రీఛార్జ్ కావచ్చు, లేదంటే ఏమైనా ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, గ్యాస్ కనెక్షన్, ఇటువంటివి మీరు బిల్ పేమెంట్ చేస్తుంటారు కదా, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్, ఇవన్నీ ఏం చేస్తారంటే సో చాలామంది వీటిని ఈ జస్ట్ రివార్డ్ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అయితే యూస్ చేస్తుంటారు. అమెజాన్ పే కావచ్చు, లేదంటే ఏమైనా క్రెడిట్ కావచ్చు, ఓకే పేటిఎం కావచ్చు, ఇలాంటి ఈ అదర్ అప్లికేషన్స్ అయితే మీరు ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తుంటారు కదా మీ యొక్క బిల్ పేమెంట్ చేసుకోవడానికి. మరి ఇక్కడ కూడా వీళ్ళు రీసెంట్గా డివాల్యుయేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఒక 50,000 కంటే పర్ ట్రాన్సాక్షన్లో ఎక్కువగా మీరు చేశారంటే అప్పుడు మళ్ళీ మీకు ఒక 1% ఛార్జెస్ అయితే అప్లికబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ 1% ఛార్జెస్ ఎక్స్ట్రాగా మీకు అయితే పడుతుంటాయి, మొత్తం బిల్ మీద మీకు అయితే పడుతుంది గైస్. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి నార్మల్ కన్స్యూమర్ ఎవరైనా సరే 50,000 కంటే ఎక్కువ బిల్ పేమెంట్ చేయరని చెప్పి జస్ట్ నా ఒక అంచనా గైస్. అందుకే బ్యాంక్ వాళ్ళు కూడా దీన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. జెన్యూన్గా బిల్ పేమెంట్ చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నాకు తెలిసి 50,000 రూపాయలు మీరు నెలకి కట్టాలంటే చాలా పెద్ద మొత్తంలోనే మీ దగ్గర ఏదైనా ఒక అపార్ట్మెంట్ లాంటిది ఉండాల్సి ఉంటుంది. అటువంటి వాళ్ళకి మాత్రం ఏదైతే అప్లికబుల్ అవుతుంది. నార్మల్గా ఇంటి యొక్క బిల్ కావచ్చు, లేదంటే గ్యాస్ కనెక్షన్ కావచ్చు, మొబైల్ రీఛార్జ్ కావచ్చు, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కావచ్చు, ఇవన్నీ కలుపుకున్నా కూడా మనకి మ్యాక్సిమం ఒక 5,000 to 10,000 రావనుకుంటాను నాకు తెలిసి. ఇది నార్మల్ పీపుల్ గురించి మాట్లాడుతున్నా. మరి మీరు ఎంత పేమెంట్ చేస్తారో ఒకసారి కామెంట్లో తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను ఎంతవరకు మీరు పేమెంట్ చేస్తారు బిల్ పేమెంట్ అనేది ఎవ్రీ మంత్. మరి అటువంటి వాళ్ళకి సో జెన్యూన్ కస్టమర్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు HDFC క్రెడిట్ కార్డ్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అదే మీరు కనుక రివార్డ్ పాయింట్స్ కోసమే ఎస్పెషల్లీ అందరి బిల్లులు తీసుకుని మీరు కడుతున్నారు అనుకోండి, అప్పుడు 50,000 అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ కనుక మీకు ఒక ట్రాన్సాక్షన్కి జరిగిందంటే అప్పుడు 1% ఛార్జెస్ మళ్ళీ మీరే ఎక్స్ట్రాగా ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి రివార్డ్ పాయింట్స్ కూడా ఉండవు గైస్. ఇంకా ఇక్కడ చిన్న ఎక్సెప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే మీరు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఏమైనా చెల్లిస్తున్నట్టయితే దీన్ని బిల్ పేమెంట్స్ కింద వీళ్ళు కన్సిడర్ అయితే చేయట్లేదు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్ కూడా ఇక్కడ అప్లికబుల్ అయితే చేయరు. ఇంకో విషయం, మీరు నార్మల్ క్రెడిట్ కార్డ్ యూజర్ అన్నట్టయితే మీకు 50,000 పర్ ట్రాన్సాక్షన్ అయితే ఇక్కడ లిమిట్ పెట్టారు. అదే మీరు కమర్షియల్ లేదంటే బిజినెస్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నట్టయితే వాళ్ళకి 75,000 పర్ మంత్ అయితే ఇక్కడ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీని తర్వాత 5th డివాల్యుయేషన్ ఏంటంటే లేట్ పేమెంట్ ఫీజు సంబంధించి. గైస్ చాలామంది ఇక్కడ లైట్ అయితే తీసుకుంటుంటారు. క్రెడిట్ కార్డ్ పేమెంట్ అనేది మనకు ఏదైనా 1 or 2 days టైం ఉందనుకోండి, మాక్సిమం ఒక 2 to 3 days గ్రేస్ పీరియడ్ అయితే ఉంటుంది. సపోజ్ ఈరోజు మనకి 20th July కదా, మరి ఈరోజు మీరు బిల్ పేమెంట్ చేయకుండా మీరు లేట్ చేసుకున్నారు అనుకోండి, ఈరోజు మీకు లాస్ట్ డేట్ అనుకోండి, 1 or 2 days బ్యాంక్ వాళ్ళు టైం అయితే ఇస్తారు. సో 21, 22 వరకు ఆ విధంగా అయితే మీరు కట్టుకోవచ్చు. మీకు ఎటువంటి లేట్ పేమెంట్ ఫీ అయితే పడదు గైస్. మరి అంతకంటే ఎక్కువ మీరు పేమెంట్ చేసుకోవడము మర్చిపోయారనుకోండి, అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది ఇక్కడ మీకు 100 రూపీస్ కంటే తక్కువ ఉన్నట్టయితే మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది, నెక్స్ట్ బిల్లో కలిపేస్తారు, దాంట్లో ఛార్జెస్ అయితే పడవు. మరి 100 రూపీస్ కంటే ఎక్కువ ఉన్నట్టయితే 100 నుంచి స్టార్ట్ చేసుకుని మినిమం 500 రూపీస్ మీకు ఎంత ఉన్నా కూడా డైరెక్ట్గా మీకు 100 రూపీస్ ఛార్జ్ అయితే పడుతుంది గైస్. ఇక ఇలా ఈ ఫీజుని పెంచుకుంటూ పోయారనమాట. సో 500 నుంచి తర్వాత 1,000 రూపీస్, 1,000 నుంచి 5,000, ఇలా మ్యాక్సిమం మీరు 50,000 అంటే ఒక 25,000 నుంచి 50,000 మధ్యలో అవుట్ స్టాండింగ్ అమౌంట్ని ఒక మంత్ కలిగి ఉన్నారంటే మీకు 1,100 రూపీస్ ఛార్జెస్ పడతాయి. అదే మీరు డైరెక్ట్గా 50,000 కంటే ఎక్కువ అవుట్ స్టాండింగ్ అమౌంట్ కలిగి ఉన్నారంటే 1,300 రూపీస్ మీకు ఛార్జెస్ అయితే పడతాయి. సో ఇవి కూడా రివైజ్ చేసినటువంటి ఛార్జెస్ అనమాట. ఇంతకుముందు మాక్సిమం ఒక 1,200 వరకు ఛార్జెస్ పడేటువంటి అవకాశం అయితే ఉండేది. ఇప్పుడు మళ్ళీ దాన్ని అయితే పెంచేస్తారు. మరి దీని తర్వాత డివాల్యుయేషన్ ఏంటంటే ఫైనాన్స్ ఛార్జెస్ కూడా రివైజ్ చేయడం జరిగింది. సో ఫైనాన్స్ ఛార్జెస్ ఏంటంటే గైస్, మీకు అవుట్ స్టాండింగ్ అమౌంట్ అయితే ఒక 1,000 రూపీస్ వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత మీరు డ్యూ డేట్లో ఏం చేస్తారంటే ఇక్కడ మినిమం అమౌంట్ అని చెప్పి కనబడుతూ ఉంటుంది. సో ఆ మినిమం అమౌంట్ అనేది కొంతమందికి ఒక రకంగా కనబడుతుంటుంది అనమాట. సపోజ్ మీరు 1,000 రూపీస్కి ఒక 200 రూపాయలు మినిమం అమౌంట్ అని ఇక్కడ కనబడింది అనుకోండి. సో దాన్ని పేమెంట్ చేసేసి మిగతా 800 రూపీస్ మళ్ళీ కడదాంలో నెక్స్ట్ మంత్లో. మనకి ఎటువంటి క్వరీస్ ఇక్కడ పడవు కదా ఈ సిబిల్లో అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ గైస్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకో విషయం ఏంటంటే వీటి కోసం మీరు ఎంతైతే 800 రూపీస్ మీరు పే చేయకుండా విడిచిపెట్టేస్తారో దాని మీద మనకి ఎక్స్ట్రాగా ఇంట్రెస్ట్ అయితే వీళ్ళు వేస్తారు. దాన్ని ఫైనాన్స్ ఛార్జెస్ అని చెప్పుకుంటాం. మరి ఆ ఫైనాన్స్ ఛార్జెస్ని కూడా మనకి పర్సెంటేజ్ అయితే పెంచేస్తారు వీళ్ళు. 3.75% ఇక్కడ మనకి రివైజ్ చేసినటువంటి ఫైనాన్స్ ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి గైస్. సో మీరు ఎంతవరకు అయితే ఆ బిల్లు ఫుల్గా కట్టేస్తారో
అంతవరకు కూడా ఆ డేట్ వరకు కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ని ఈ 3.75% రూపంలో క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో పర్ మంత్ తీసుకుంటే 45% వరకు మీకు ఛార్జెస్ ఆ రిమైనింగ్ అవుట్ స్టాండ్ అమౌంట్ మీద పడే అవకాశం అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మినిమం డ్యూ అమౌంట్ అనేది కట్టకూడదు. ఎప్పుడు కూడా మీకు 10 రూపాయలు వచ్చినా కూడా మినిమం డ్యూ అమౌంట్ కట్టకుండా ఫుల్ పేమెంట్ అయితే చేసుకోవాలి గైస్. ఇది అయితే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ డివాల్యుయేషన్ ఏంటంటే రివార్డ్ పాయింట్ సంబంధించి ఇక్కడ ఫీ అయితే అప్లికబుల్ చేయడం జరిగింది గైస్. జనరల్గా మనకి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్లో మీకు రివార్డ్ పాయింట్స్ అన్ని మళ్ళీ మీరు రిడీమ్లో చేసుకోవాలనుకుంటే అక్కడ క్యాటలాగ్ అయితే ఉంటుంది. అక్కడ ఈ వాచెస్ కావచ్చు, లేదంటే ఏమైనా చిన్న చిన్న ప్రోడక్ట్స్ కానీ పర్చేస్ చేసుకోవచ్చు మీ యొక్క రివార్డ్ పాయింట్స్ సంబంధించి. ఆ రివార్డ్ పాయింట్స్ మీరు రిడీమ్ చేసుకోవాలనుకుంటే 99 రూపీస్ మీకు ఇంతకుముందు ఛార్జెస్ అయితే అప్లికబుల్ అయ్యేవి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా అలానే ఛార్జెస్ అప్లికబుల్ అవుతున్నాయి. మరి ఇప్పుడు రీసెంట్గా ఈ రిడీమ్ పాయింట్స్ సంబంధించి డివాల్యుయేషన్ ఏందో వచ్చిందంటే మీరు ఇంతకుముందు ఈ రివార్డ్ పాయింట్స్ అని కూడా రిడీమ్ చేసుకున్నట్లయితే క్యాష్ రూపంలో మీకు ₹1 కూడా ఛార్జెస్ పడేవి కాదు గైస్. కానీ ఇప్పుడు డైరెక్ట్గా 50 రూపీస్ అయితే అప్లికబుల్ చేయడం జరిగింది. సో మీరు బిల్ స్టేట్మెంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఒక 50 రూపీస్ అనేవి మీకు ఛార్జెస్గా అప్లికబుల్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే కొత్తగా వచ్చినటువంటి ఆప్షన్ అనమాట. మరి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే చాలామంది ఈ రిడీమ్ పాయింట్స్ కోసమే ఈ కమర్షియల్గా ఈ క్రెడిట్ కార్డ్స్ అయితే యూస్ చేస్తున్నారు గైస్. జనరల్గా ఎవరైనా సరే ఒక నార్మల్ పర్సన్కి క్రెడిట్ కార్డ్ వచ్చిందంటే అతని అవసరాల కోసం మాత్రమే క్రెడిట్ కార్డ్ అయితే యూస్ చేస్తుంటారు, కానీ ఈ రివార్డ్ పాయింట్స్ కోసం పాకులాడు. కానీ చాలామంది దీని ఒక ట్రిక్ లాగా యూస్ చేసుకుని సమ్ ల్యాక్స్ వరకు బ్యాంక్ని అయితే మోసం చేస్తున్నారు అనమాట. సో దానికోసమే ఈ రిడీమ్ పాయింట్స్ సంబంధించి కావచ్చు, డివాల్యుయేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ బ్యాంక్ మొత్తం కూడా ఫిల్టర్ చేసుకుని ఇలాంటి మనకు డివాల్యుయేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇది మనకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రతి దాంట్లో కూడా మ్యాక్సిమం మనకు నష్టపోయే విధంగా పెద్ద డివాల్యుయేషన్ అయితే జరగలేదు. ఇన్ఫాక్ట్ ఇది ఒక క్యాష్ అగేన్స్ట్గా ఒక 50 రూపీస్ మాత్రమే మనకు ఛార్జెస్ అయితే పడుతున్నాయి. ఇంకా నార్మల్ అన్ని కూడా నార్మల్గానే ఉన్నాయి గైస్. సో దీని తర్వాత ఒక స్పెసిఫిక్గా క్రెడిట్ కార్డ్ సంబంధించి మీకు ఒక డివాల్యుయేషన్ అయితే చెప్తాను. అదేంటంటే టాటా న్యూ క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో టాటా న్యూ ప్లస్ కావచ్చు, ఇన్ఫినిటీ కావచ్చు, ఇక్కడ మనకు ఒక డివాల్యుయేషన్ అయితే స్టార్ట్ ఉంది. సో రీసెంట్ టైమ్స్లో అది కూడా వచ్చింది గైస్. అదేంటంటే ఇంతకుముందు మనకి యూపీఐ ట్రాన్సాక్షన్ మీరు చేశారంటే 1% నియో కాయిన్స్ మీకు క్యాష్ బ్యాక్ రూపంలో అయితే వచ్చేవి ఆ న్యూ అప్లికేషన్ యూస్ చేసుకున్నప్పుడు, టాటా న్యూ అప్లికేషన్. మరి ఇప్పుడు దాంట్లో చేంజెస్ అయితే చేస్తారు గైస్. 0.5% మనకు క్యాష్ బ్యాక్ అయితే నియో కాయిన్స్ రూపంలో వస్తున్నాయి. అది కూడా మీరు ఎటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా. ఇన్ఫాక్ట్ అవన్నీ కూడా ఎలిజిబుల్ యూపీఐ ట్రాన్సాక్షన్ అయినట్టయితే వాటికి 0.5 నియో కాయిన్స్ అయితే మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక 0.75 నియో కాయిన్స్ రూపంలో మీకు క్యాష్ బ్యాక్ రావాలనుకుంటే ఎస్పెషలీ ఫర్ టాటా న్యూ అప్లికేషన్ యూస్ చేసుకుని అక్కడ టాటా న్యూ యూపీఐ ఐడీస్ అనేవి మనం స్పెసిఫిక్గా యూస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే స్కాన్ అండ్ పే ద్వారా మనకి 0.75% నియో కాయిన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పి రీసెంట్ డివాల్యుయేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇదైతే కొద్దిగా డిసప్పాయింట్ అని చెప్పవచ్చు. 1% నుంచి డైరెక్ట్గా 0.25% అయితే వచ్చేసారు వీళ్ళు. బట్ నియో కాయిన్స్ యూసేజ్ అనేది టాటా న్యూ అప్లికేషన్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అక్కడ టాటా బ్రాండ్స్ చాలా ఉంటాయి. టాటా క్లిక్ కావచ్చు, టాటా 1mg కావచ్చు, తర్వాత గ్రాసరీస్ ఇవన్నీ ఉంటాయి, బిగ్ బాస్కెట్ అటువంటి వాటిలో మీరు ఏమన్నా పర్చేస్ చేసుకున్నట్టయితే సిటీ వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఇది అవైలబుల్ ఉంది కాబట్టి వాళ్ళకి యూజ్ అయితే ఉంటుంది. ఇన్ఫాక్ట్ నేను పల్లెటూరులో అయితే ఉంటాయి కాబట్టి మనకి పెద్దగా అది డివాల్యుయేషన్ కూడా మనకి పెద్ద ఎఫెక్ట్ అయితే పడలేదు గైస్. ఇక ఫైనల్గా ఇంకొక డివాల్యుయేషన్ ఏం జరిగిందంటే అన్ని క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి ఈజీ ఈఎంఐ ట్రాన్సాక్షన్ ఫీ కూడా ఇక్కడ మనకి అప్లికబుల్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఇది కూడా మనకి ఇంతకుముందు ఉండేది, కానీ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసుకున్నప్పుడు దాన్ని ఈఎంఐలోకి పర్చేస్ చేసుకోవాలి. లేదంటే అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఒక 2500 కంటే ఎక్కువ పర్చేస్ చేసుకున్న అమౌంట్ని మీరు మళ్ళీ ఈఎంఐలోకి కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి ఇచ్చేది. మరి దానికోసం 199 రూపీస్ అనేవి మనకు ఛార్జెస్ రూపంలో అప్లికబుల్ అయ్యేవి. కానీ ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా 299 రూపీస్ అయితే చేసేస్తారు గైస్. సో 200 రూపీస్ ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు 300 అయితే చేసేసారు. సో ఇవన్నమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి రీసెంట్ టైమ్స్లో మనకు జరిగినటువంటి టోటల్ డివాల్యుయేషన్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఏమేమి ఇక్కడ చేంజెస్ వచ్చాయని చెప్పి. ఎప్పుడైనా సరే మనం క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. తర్వాత రాను వీళ్ళు చేంజెస్ చేస్తుంటారు కదా, అవన్నీ ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకపోయినట్టయితే మనకు సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది, అలాగే కార్డు బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది గైస్. సో ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డ్ని 30% కంటే ఎక్కువ యూటిలైజ్ చేసుకున్నట్టయితే మనకు సిబిల్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. అలాగే ఓవర్ యూటిలైజ్ చేసుకున్నట్టయితే 60, 70, 80% మీరు యూటిలైజ్ చేశారంటే ఖచ్చితంగా మీకు కమర్షియల్ పర్పస్ యూజ్ అని చెప్పి, లేదంటే బిజినెస్ కోసం యూజ్ చేస్తున్న క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి వితౌట్ ఇంటిమేషన్ మీకు కార్డు కూడా బ్లాక్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేసుకోండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీకు కనుక హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ వచ్చాయంటే వితిన్ 30 days లోపల ఏదో ఒక చిన్న ట్రాన్సాక్షన్ మినిమం 100 రూపీస్ కంటే ఎక్కువ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే యాక్టివ్గా ఉండిపోతుంది. ఏమైనా మీకు రివార్డ్స్ అవ్వడం కానీ, లేదంటే ఏమైనా ఓచర్స్ అప్లికబుల్ అవ్వడం కానీ ఉన్నాయనుకోండి, అది ఎప్పుడు కూడా మీకు వెంటనే అప్లికబుల్ అయితే అయిపోతాయి. సో చాలామంది నాకు కామెంట్స్ అయితే చేస్తున్నారు, అన్న నేను కార్డు అయితే తీసుకున్నాను 1 month అయిపోయింది కానీ నాకు రావాల్సిన ఓచర్ రాలేదు, నాకు రివార్డ్స్ రాలేదని చెప్తే రీజన్ ఇదనమాట. వితిన్ 30 days లోపల ఒక 100 నుంచి 500 లోపల ఎప్పుడు కూడా మీకు కార్డ్ని బట్టి ఉంటుంది. అది కూడా ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది.
అప్పుడు మాత్రమే ఈ కార్డ్ యాక్టివేషన్ అయిపోయి మీకు రావాల్సిన రివార్డ్స్ కావచ్చు, ఓచర్స్ కావచ్చు, అన్నీ కూడా వస్తూ ఉంటాయి. జస్ట్ ఇది ఒక చిన్న సజెషన్ మాత్రమే. ఓకే, ఓవరాల్గా ఇది గైస్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ సంబంధించి రీసెంట్గా వచ్చినటువంటి చేంజెస్. డ్యామ్ షూర్గా మీకు అయితే యూజ్ అయిందనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటాను. నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.